యెస్ బ్యాంక్ వాళ్ళు 2 ఏళ్ల క్రింద అమ్మిన ఎన్‌పీఏకి సంబంధించి 161 క్రోర్స్ వచ్చాయని చెప్పేసి ఎక్స్‌చేంజెస్‌కి అప్డేట్ చేశారు. ఆర్తి డ్రగ్స్ ట్యూస్‌డే ఈవినింగ్ స్టాక్ ఎక్స్‌చేంజెస్‌కి అప్డేట్ చేశారు. యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి వీళ్ళకు మహారాష్ట్రలో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి క్లియరెన్స్ అయితే లభించింది. దీనివల్ల వీళ్ళ డ్రగ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి యూఎస్‌లో సేల్స్ చేయొచ్చు. దీనివల్ల స్టాక్ ప్రైస్ 12% పెరగడం జరిగింది. బయోకాన్ ఇది మండే బ్యాక్ టు బ్యాక్ పాజిటివ్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటొచ్చేసి వెయిట్ రిడక్షన్ డ్రగ్‌కి వీళ్ళ వెయిట్ రిడక్షన్ డ్రగ్‌కి యూరోప్ నుంచి అప్రూవల్ వచ్చింది. నెక్స్ట్ మార్కెట్ అయిపోయిన తర్వాత వీళ్ళకు యూఎస్ ఎఫ్‌డీఏ నుంచి బెంగుళూరు ఫెసిలిటీకి క్లియరెన్స్ వచ్చిందని అప్డేట్ చేశారు. ఆల్రెడీ యూరోప్ వాళ్ళు వెయిట్ రిడక్షన్ డ్రగ్ ఇచ్చిన క్లియరెన్స్ వల్ల 4% మండే పెరిగింది. ఇది మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్డేట్. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీసెస్ బాలేవని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ మధ్య హల్చల్ అవుతున్న న్యూస్కి వీళ్ళు సమాధానంగా ఈరోజు 4,000 స్టోర్స్ ఓపెన్ చేశారని చెప్పేసి ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయడం జరిగింది. గేట్వే లాజిస్టిక్ కంపెనీ ఇది ఇయర్ లోలో ట్రేడ్ అవుతుంది 80 రూపీస్ దగ్గర. వీళ్ళకు 2 ఏళ్ల కింద ఒక ట్యాక్స్ డిస్ప్యూట్ రిజాల్వ్ అవ్వడం జరిగింది. 25 క్రోర్స్కి సంబంధించిన ట్యాక్స్ డిస్ప్యూట్ 0 రూపీస్ చేశారని చెప్పేసి ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేశారు. పవర్ సెక్టర్ ట్రేడింగ్‌కి సంబంధించిన కంపెనీ పీటీసీ ఇండియా మంచి డివిడెండ్స్ ఇచ్చే కంపెనీ. వీళ్ళకి సంబంధించి మేనేజ్మెంట్ డైరెక్టర్ మార్కెటింగ్‌లో చేంజ్ వచ్చిందని చెప్పేసి కొత్తతను డైరెక్టర్ మార్కెటింగ్‌లో జాయిన్ అయ్యారని చెప్పేసి ఎక్స్చేంజెస్‌కి అప్డేట్ చేశారు.